నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కోళ్లను పెంచుకుంటారు. కానీ అందులో ఇప్పుడు మంచి ఆదాయాన్ని అందించే రాజశ్రీ పెరటి కోళ్ల పెంపకాన్ని ఎలా మొదలుపెట్టాలి, వీటి యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి స్టూడియో లైవ్లో పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న సైంటిస్ట్ దైద కృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే, అంటే ఈ పెరటి కోళ్ళకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే కాల్ చేసి మీరు ఆ సందేహాలను అడగవచ్చు. నమస్తే కృష్ణ గారు. సార్, ఇప్పుడు ముందుగా చూసుకుంటే ఆల్ ఓవర్గా పౌల్ట్రీ పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్. అంటే ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చినా విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి అసలు ఆల్ ఓవర్గా జాతీయ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది ఆ కోళ్ళ పరిశ్రమ? ఇప్పుడు కోళ్ళ పరిశ్రమ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మన దేశంలో ఇటు గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళల్లో ఈరోజు 3వ స్థానంలోను, అలాగనే ముఖ్యంగా ఈ మాంసం ఉత్పత్తి చేసేటువంటి బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో చూసుకున్నట్లయితే 5వ స్థానంలో ఆక్యుపై చేసుకుంది. అయితే ఈరోజు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పరంగా చూసుకున్నా కానీ ఈరోజు మాంసం ఉత్పత్తిలో దాదాపు మన దేశం వచ్చేసి 10 మిలియన్ టన్స్ వరకు కూడా ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. ఆ విధంగా దాంతోపాటు గుడ్లు కూడా వచ్చేసి దాదాపు 140 బిలియన్స్ సంఖ్య గుడ్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఈరోజు అధిక మొత్తంలో గుడ్ల ఉత్పత్తి చేయడము, అలాగనే మాంస ఉత్పత్తులు భారతదేశంలో చూసుకున్నట్లయితే మంచి స్థానంలో ఉన్నా కానీ వినియోగంలో చూసుకున్నట్లయితే ఇటు గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా నగర మెట్రోపాలిటన్ సిటీలో చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ పరంగా దాదాపు వచ్చేసి ఎంతైతే వస్తుందో అంతకంటే కూడా అంటే వినియోగంలో కూడా ముఖ్యంగా వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీల్లో మనం రికమెండ్ చేసి అంటే మామూలుగా వచ్చేసి ICMR రికమెండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క రికమెండేషన్ ప్రకారము 180 గుడ్లు, ఆ తర్వాత 11 కేజీల మాంసం వినియోగం అనేది వారు చేసేటువంటి రికమెండేషను. దానికంటే కూడా అధిక మొత్తంలో వినియోగం అనేది ఉన్నది. కానీ అదే ముఖ్యంగా వస్తే పట్టణ ప్రాంతాలకు వస్తే వాళ్ళకే దాదాపు వినియోగం అనేది దాదాపు 55 నుండి 60 గుడ్ల వరకే ఉన్నది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ వినియోగం అనేది 35 నుండి 40 గుడ్లు. ఇంకా ఏజెన్సీ ఏరియాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 20-25 లోపలనే గుడ్ల వినియోగం అనేది సంవత్సరానికి ఉన్నది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కానీ ఈ పల్లె ప్రాంతాల్లో కానీ వినియోగం అనేది చాలా తక్కువ ఉన్నది. మిగతా ఈ యొక్క నగర ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలో మాత్రం మంచి వినియోగం అనేది ఉన్నదండి.